అందరికీ నమస్కారం అండి. తెల్లవారుతూనే ఇంటి ముందు దిగిన ప్రసాద్‌ని చూసి ఇంట్లో మళ్ళీ ఒక కదలిక వచ్చింది. అప్పటికే లేచి మొదటి కాఫీ తాగుతున్న ప్రసాద్ అక్కలిద్దరూ గబగబా ఎదురొచ్చారు. మరదలు ఉష వార్త ఇంట్లోకి పట్టుకెళ్ళింది. ఏరా, కబురు తెలిసిన 10 రోజులకి ఇప్పటికొచ్చావా? చిన్నక్క ప్రశ్నలో చిన్న నిష్ఠూరం లేకపోలేదు. ప్రయాణపు పడలికతో కుర్చీలో కూర్చొని బూట్లు విప్పుకుంటున్న ప్రసాద్ నిస్సహాయంగా చిన్న నవ్వు నవ్వాడు. అతనికి తెలుసు ఈ ప్రశ్న ఎదుర్కోవలసొస్తుందని. కాని తను మాత్రం ఏం చేస్తాడు? ఉన్న పళానా సెలవు మీద వచ్చేయాలంటే ఎలా? పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశంలో ఉంటున్నాడు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకి ఉద్యోగ భద్రత ఎక్కడ మాత్రం ఉంది? ఆలోచనలు విదిలించుకుని అమ్మ ఎలా ఉంది అంటూ లేచి లోపలికి నడిచాడు. విశాలమైన ఇల్లు, అంతే విశాలమైన పెరడు. ప్రసాద్ చిన్నతనం అంతా గడిచిన ఇల్లు. పెరట్లోకి వెళ్ళాడు కాళ్ళు కడుక్కుందుకు. ఒక్క క్షణం తెలియని హాయి ఏదో అతన్ని కమ్మేసింది. అదేమిటో అర్థం కాక ఆశ్చర్యపడ్డాడతను. అతనితో పాటు అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు అందరూ తల్లి మంచం చుట్టూ చేరారు. కొడుకు చేతుల్ని పుచ్చుకుని అలా ఆరాటంగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మమ్మ. దాదాపు 80 ఏళ్ల వయస్సులో అనారోగ్యం పాలై పిల్లలందర్నీ ఒక్కసారి చూస్తే ఇక ఈ జన్మకి విముక్తి అనుకుందావిడ. దేశంలో లేని పెద్ద కొడుకు కోసం తప్పించింది. ఇదిగో వస్తున్నాడు అంటూ చెప్తూనే ఉన్నారు. ఆస్పత్రిలో మరుపు చెరుపుల మధ్య ఆశ నిరాశలతో కొడుకు కోసం వారం పాటు కొట్టుకుంది ఆ ప్రాణం. డాక్టర్లే ఆశ్చర్యపోయేలా మళ్లీ తేరుకుంది. డిశ్చార్జ్ అయ్యి ఇల్లు చేరింది. 10 రోజుల నుండి ఇల్లు పెళ్లివారిలులా ఉంది. జనంతో నలుగురు ఉన్న కుటుంబం. వండి పెట్టేందుకు ఇంటా బయట పనులకు చేతిలో మనుషులున్నారు. పెళ్లిళ్ళై ఎక్కడెక్కడో స్థిరపడిన పిల్లలంతా కలిసి రావడమనేది ఎప్పుడో కాని సందర్భపడటమే లేదు. వాళ్ళు సంసార బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో కూరుకుపోయి ఉన్నారు. మరి ఎన్నేళ్ల తర్వాతో కొడుకుని చూసిన ఉద్వేగంతో మాట పెగలనే లేదు. కళ్లతోనే కుశలం అడిగిందావిడ. కోడలు పిల్లలు కనిపించలేదు అన్న నిట్టూర్పు గొంతులోనే నిలిచిపోయింది. పక్కన్నే వాలు కుర్చీలో మౌనంగా కూర్చున్న తండ్రి పలకరించాడు. ప్రసాదు, నాన్నా, మీ ఆరోగ్యం బావుంటోందా? అంటున్న తండ్రిని పరికించి చూశాడు. అంత గంభీరమైన మనిషిని వయసు బాగా కృంగదీసింది. బాగా వడలిపోయి ఉన్నారాయన. భార్య అనారోగ్యంతో హాస్పిటల్ పాలవ్వడంతో ఆయన బలమంతా ఎవరో లాగి పారేసినట్లయిపోయింది. ఇంటి నిండా కూతుళ్ళు, కోడళ్ళు తిరుగుతూ ఆయనకు కావలసినవి వేళకి అమరుస్తూనే ఉన్నారు. అయినా ఆయన పడుతున్న వ్యధ ఎవరితోనూ చెప్పుకోలేనిది. ఏరా అన్నయ్య, వదిన్ని కూడా తీసుకురావాల్సిందే. పిల్లవాడు మేనేజ్ చేసుకోగలడు కదా. చెల్లెలు వాణికి జవాబుగా. కిరణ్కి సెలవు దొరకలేదే. తను రావాలు అనుకుంది. చాలా ఏళ్లైంది ఎటు అందర్నీ చూసి. ప్రసాద్ మాటలకి సెలవులు ఎవరికి మాత్రం ఇస్తున్నారా? ఇది ఎలాంటి సందర్భం మరి? అమ్మ లేచి బట్ట కడుతుందని డాక్టర్లు కూడా అనుకోలేదురా. ఎలాగోలా ఎమర్జెన్సీ అని రావాల్సిన మాట. పెద్దక్క కాస్త సీరియస్గానే చెప్పింది. అతని దగ్గర సమాధానం లేదు మరి. సడన్ గా అక్కడి వాతావరణం ఇబ్బందికరంగా తోచింది. పొద్దున్నే టిఫిన్ పళ్ళాలతో డైనింగ్ హాల్లో చేరిన అందరూ సడన్ గా ప్రయాణమై రావడానికి ఎంతెంత ఇబ్బందులు పడ్డారో చెప్పుకొస్తున్నారు. సొంత ఇంట్లో అత్తామామల మధ్య ఉన్న రెండో కోడలు జయ అందరి మాటలు మౌనంగా వింటూ ఎవరికి కావలసినవి వారికి అందిస్తోంది. వంటావిడకి అవసరమైన పురమాయింపులు చేస్తోంది. అత్తగారి గదిలోకి వెళ్లి ఆవిడకు కావలసినవి అమర్చి మామగారు తిన్న ఇడ్లీ పళ్ళెం తెచ్చి పెరట్లో వేసింది. పనులు చేసి పెట్టేందుకు చేతి కింద మనుషులున్నా ఎవరికి ఎప్పుడు ఏది అమర్చాలో చూడ్డం, పాలు, పెరుగు, అవసరమైన సరుకులు చూసి తెప్పించుకోవడంలో ఊపిరి పీల్చుకుందుకు కూడా టైము దొరకడం లేదు. తల్లికి కాస్త బావుంది. ఇంట్లో అందరూ ఉన్నారన్న ధైర్యంతో భర్త రవి ముఖ్యమైన ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్ళాడు. అందుకేనేమో ఇంతమందిలో తిరుగుతున్నా ఒంటరిగా తోస్తోంది. అయినా ఇంట్లో అందరి మధ్య తిరగడం ఒక తెలియని సుఖాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది. పొద్దున్నే కాఫీ టిఫిన్లయ్యాక ఎవరికి వాళ్ళు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి లోకాభిరామాయణంలో పడ్డారు. మహాలక్ష్మమ్మ అటుగా వచ్చిన పనిపిల్లని దగ్గరగా పిలిచి, పిల్లలంతా ఏరి? అందరూ డైనింగ్ రూంలో టిఫిన్లు చేస్తూ మాట్లాడుకుంటున్నారమ్మా. ఆవిడ మనసంతా
ఒక రకమైన ఆనందం నిండిపోయింది. పిల్లలంతా కలిసి ఒక్కసారి ఇంటికొచ్చి ఎన్నేళ్లయిందో అని ఆలోచనలో పడింది. దాదాపు 15 ఏళ్లు. ఆఖరివాడు శేషు పెళ్లికి కాదు అందరూ కలిసింది. ఎవ్వరికీ టైంలు కుదరవు. అందరూ కలిసి కంటి నిండుగా వచ్చి వెళ్ళండిరా అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ చెవిన పెట్టరు. ఉద్యోగాలు, దూరాభారాలు, కుటుంబ బాధ్యతలు ఇలా అందరికీ కలిసొచ్చి ఉండాలంటే తీరడమే లేదు. ఆవిడ పెళ్ళయి కొత్త కోడలుగా ఆ ఇంట అడుగు పెట్టింది. మరుదులు చిన్నవాళ్లు. ఆఖరి ఆడపడుచు పెళ్లి తమ చేతి మీదే జరిగింది. జీవితమంతా ఆ ఇంటి బాధ్యతల మధ్య నడిచిపోయింది. అత్తింటి బాధ్యతలు పూర్తయ్యేసరికి కడుపున పుట్టిన పిల్లలు ఎదిగారు. వాళ్ల చదువులు, పెళ్లిళ్ళు, పురుళ్ళు ఒక్కటేమిటి, ఆఖరికి 2 మనవరాళ్లకు కూడా ఇంట్లోనే పురుడు పోసిందావిడ. తనేనా అన్నీ చేసింది? తలుచుకుంటే నమ్మబుద్ధి కాదు. మామగారి పూజకు కావలసిన సామగ్రి దగ్గర్నుంచి అమర్చేది. ఏ క్షణాన ఎలాంటి మూడ్లో ఉంటాడో తెలియని భర్తతో ఎన్ని రకాల అనుభవాలు, విసుగులు, అవమానాలే. తెల్లారి లేస్తే ఏనాడు ఒక మెప్పుదల ఎరగదు. విరక్తి అనిపించే మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉండేది. ఇంటి గుట్టు మనసు వరకే. తన చేతులతో ఇంతమందిని పెంచింది. వచ్చిపోయే బంధువులకి వండి వార్చింది. అందరి అవసరాలు తీర్చింది. వయస్సు క్రమంగా శరీరాన్ని కృంగదీస్తూ వచ్చింది. ఇప్పుడిక తన పనులు చేసుకుంటూ, భర్తకు కావలసిన సేవలు చేస్తూ, చేతనైన పూజా పునస్కారాలతో రోజులు వెళ్లదీస్తోంది. ఇంతలో ఇలా జబ్బుపడటం, ఆస్పత్రి నుండి వెనక్కి వస్తుందని అనుకోలేదు. ఇక ఇది ఆఖరి ఘట్టమని అనుకుంది. ఈ వృద్ధుడు కాలం ఎలా గడుపుకుంటారో అని తల్లడిల్లిపోయింది. అందుకేనేమో ప్రాణం వెనక్కి తిరిగొచ్చింది. ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. పిల్లలంతా ఏమైపోయారు? ఇలా వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకోరాదు? లేచి వెళ్లి వాళ్ల మధ్య కూర్చునే శక్తి ఇంకా శరీరానికి చేకూరలేదు. ఆవిడ మనసులో ఒకటే ఆరాటం. పిల్లలంతా కళకళ్లాడుతూ తిరుగుతున్న ఆ ఇంట్లో తను కలియ తిరుగుతూ తన చేత్తో వండి వడ్డించి వాళ్లు తింటూ ఉంటే చూడాలి. త్వరగా శక్తి రావాలి. లేచి పిల్లల్ని చూసుకోవాలి. ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి వెళ్లిపోయిందావిడ. వాలు కుర్చీలో కళ్ళు మూసుకు పడుకున్న నరసింహంగారి ఆలోచనలు కూడా భార్య ఆలోచనలకి విరుద్ధంగా లేవు. పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్లని వినాలని ఉంది. కాని అంత చనువుగా తనను చుట్టుముట్టి కబుర్లు చెప్పే అలవాటు పిల్లలెవ్వరికీ లేదు. ఆయన పెంచిన తీరు, ఆ డిసిప్లిన్ ఇన్నేళ్ల తర్వాత కూడా అలా చెక్కు చెదరకుండా ఉంది. తన తండ్రి పెద్ద వయసులో ఆయన్ని, ఇంటిని కనిపెట్టుకు ఉండటమే కాక ఆయన బాధ్యతలన్నీ తన భుజం మీద వేసుకున్నాడు. ఈ కాలానికి పిల్లలంతా ఉద్యోగరీత్యా తలో దిక్కు ఉన్నారు. రెండో కొడుకు రవి కుటుంబం మాత్రం ఉద్యోగరీత్యా తాత్కాలికంగా తమ దగ్గర ఉండే అవకాశం వచ్చింది. ఏ ట్రాన్స్ఫర్ వచ్చినా వాళ్లు వెళ్లిపోతే ఇల్లంతా బావురుమంటుంది. రోజులు గడుస్తూనే ఉంటాయి. కాని సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో పిల్లలతో కలిసి జీవించగలిగితే ఎంత బావుంటుంది. విచిత్రం. ఇది వరకెప్పుడు ఇలాంటి ఆలోచననే రాలేదు. పిల్లల బాధ్యతలు తెమిలి వాళ్లని వాళ్ల జీవితాల్లోకి పంపేశాక భార్యతో తృప్తిగా చాలా ఏళ్లు జీవించారాయన. ఇప్పుడెందుకో పిల్లలందరూ నిత్యం ఇలా తమ చుట్టూ ఉంటే బావుండును అని ఉంది. అది తీరని కోరిక అని తెలుసు. కాని మనసు ఆశపడటం మానదు కదా. ఏరా ప్రసాదు, ఇండియా వచ్చి సెటిల్ అవుతావా? నీ కూతురి పెళ్లి కూడా చేసేశావు. కొడుకు ఉద్యోగస్తుడయ్యాడు. నువ్వు మీ ఆవిడ ఇన్నేళ్లు సంపాదించింది చాలదా ఏమిటి? పద్మక్క మాటలకి ప్రసాదు ఒక్క క్షణం జవాబివ్వలేదు. ఏం చెప్పాలి? ఇండియా వచ్చి సెటిల్ అవ్వడం తామిద్దరూ ఎప్పుడూ ఆలోచించలేదు. పిల్లలిద్దరి భవిష్యత్తు అక్కడే ముడిపడి ఉంది. తమకింకా రిటైర్మెంట్ వయసు రాలేదు. అయినా వెనక్కొచ్చి ఇక్కడ చేసేది మాత్రం ఏముంది? ఇలాంటి ప్రశ్నలు, వాక్యాలు వింటూ ఉంటే అసహనంగా ఉంది. ఇక ఇలాంటి సందర్భాలు రాకుండా ఉంటే బావుండు అని ఉంది. ఇన్నేళ్లుగా ఎవరి జీవితాలు వాళ్లు దూరంగా బిజీగా గడిపేస్తున్నారు. ఇకపై మాత్రం గడవదా? ఏరా, కిరణ్కిష్టం లేదేమిటి ఇండియాలో సెటిల్ అవ్వడం? ఆవిడ వరకు ఎందుకక్క? వీడికే ఇష్టం లేదు. ఇష్టం ఉన్నట్లు లేదు. రెండో అక్క మాటలకి అతని మనసు చివుక్కుమంది. అలాంటిదేమీ లేదు. మేమింకా ఏమీ ఆలోచించుకోలేదు. చూడాలి అన్నాడు అప్పటికి దాటవేస్తూ. తమ్ముడు చిన్నబుచ్చుకున్న ముఖంతో జవాబివ్వడం చూసి పద్మ, చిన్నక్క కూడా పశ్చాత్తాపడ్డారు. అయ్యో, వాడి మనసు నొప్పించామేమో
అని. కాని ఒప్పుకుందుకు పెద్దరికపు అహం అడ్డొచ్చి ఊరుకున్నారు. తమ్ముడు వచ్చేసి తమకి దగ్గరగా ఉండాలన్న ఆరాటం మాత్రం మనసంతా ఉంది. తన కూతురు రూప పెళ్లి చేయడం వరకే తెలుసు వీళ్ళందరికీ. ఆ తర్వాత వచ్చిన సమస్యలు, కూతురి జీవితం చక్కదిద్దేందుకు తాము పడ్డ పాట్లు ఎవరికీ తెలియదు. కొడుకు చదువు మధ్యలో వచ్చిన ఇబ్బందులు, ఆ యాతన నెట్టూర్చాడు. మెల్లిగా చిక్కులు వీడి అంతా సర్దుకుంది. ఇప్పుడిప్పుడే ప్రసాద్ ఆలోచనల్లోంచి బయటపడి తను కబుర్లలో పడ్డాడు. వాణి అంటోంది, వదిన, ఇంటి పెత్తనమంతా నీదే కదూ, మహారాణిలా ఉన్నావు. పెరట్లో వాకిట్లో పనివాళ్ళు, వంటింట్లో వంటావిడ, అన్నింటికీ నీ మీద ఆధారపడిన అత్తామామలు. అదృష్టం అంటే నీదే. జయ నవ్వి ఊరుకుంది. తోటికోడలు ఉష మాత్రం ఊరుకోలేకపోయింది. నిజంగా వాణి వదిన, జయక్క చాలా అదృష్టవంతురాలు. సొంత ఊళ్ళో సొంత ఇంట్లో హాయిగా ఉంది. పిల్లల చదువులకి సపరేటు రూమ్సు, అన్నీ అమర్చేందుకు చేతిలో మనుషులు. అక్కడ మేము అద్దె ఇంట్లో అన్నింటికీ సర్దుకుని బ్రతికేయాల్సిందే. బాబుగాడు హైస్కూల్ చదువుకొచ్చాడు. చిన్ని కూడా 7 ఏళ్ల పిల్ల. ఇద్దరికీ ఒక్క క్షణం పడదు. చదువుకున్నా, ఆడుకున్నా, పడుకున్నా ఆ గదిలోనే వాళ్ళు. సిటీ లైఫ్ అంటే విసిగిపోతున్నామనుకో. ఆమె మాటల్లో కాస్త ఈర్ష్య తొంగి చూడకపోలేదు. మీరు హాయిగా బదిలీ చేయించుకు వచ్చేయండి. ఇంత ఇల్లుంది మన ఊళ్ళో. వదిన గారి మాటలకి అంత అదృష్టం ఉండొద్దు. బదిలీ కావాలంటే మాకెవరిస్తారు? ఉష మాటల్లో నిజాయితీ ఎంత ఉందో ఆమెకే తెలుసు. సిటీ జీవితం పట్ల ఆమెకున్న వ్యామోహం అలాంటిది. పిల్లలు 4 రకాల భాషలు మాట్లాడుతూ ఉంటే గర్వంగా ఉంటుందామెకు. అదీ కాక స్టేట్స్లో ఉన్న తన అక్క పిల్లల ముందు తన పిల్లలు ఎక్కడా తీసిపోకూడదని పంతం. లక్ష్మక్క, మీ రెండో వాడిది లవ్ మ్యారేజ్ కదా? ఆ అమ్మాయి మీతో బాగా కలిసిపోయిందా? వాణి కుతూహలంగా అడిగింది. అయ్యో రామా, ఏం చెప్పమంటావ్? వాడికి నచ్చింది. వాడి ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఏమీ చెప్పలేకపోయాం. వాడెక్కడ నొచ్చుకుంటాడో అని ఇదేమిటి అని కూడా అడగలేదు. అవతల పక్క ఆ అమ్మాయి తల్లిదండ్రులు నా ససేమిరా అన్నారు. ఇంత చేసి చక్కగా పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటే ఎంతసేపు తన పుట్టింటి గొప్పలు. మా అమ్మ అయితే ఇలా చేస్తుందాంటీ, అలా చేస్తుందాంటీ అంటూ ఒక్క వరస చెప్పుకొస్తుంది. ఇక్కడి వస్తువు అక్కడ పెట్టదు. తన ఉద్యోగం, తన లోకం అంతే. ఆవిడ మాటలో మాత్రమే నిష్ఠూరం వినిపిస్తోంది. మనసు మాత్రం మరో విధంగా ఆలోచిస్తోంది. అత్తవారింట చంటి పిల్లలతో, ఉద్యోగ బాధ్యతలతో, ఇంటి పనులతో గిలకలా తిరిగే జ్యోతి గుర్తుకొస్తుందావిడకి. కూతుర్ని తెచ్చుకుని 4 రోజులు చేసి పెడదామన్నా రావడానికే ఆ పిల్లకి కుదరదాయే. కూతుర్ని చూసి గర్వపడుతూ ఉంటుంది. సవ్యసాచిలా ఇంటా బయట నెగ్గుకొస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. తన కూతురిలా నలిగిపోకూడదని కోడల్ని అపురూపంగా చూసుకుంటుంది. ఒక్కో క్షణం మనసు బలహీనపడి కూతురి కోసం దిగులు పడుతూ ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలుసున్నవే. అంతెందుకు, మరదళ్ళని కూడా ఆప్యాయంగా చూసుకుంటుంది. వాణి, ఇంతకీ మీ మరిదికి సరైన ఉద్యోగం వచ్చిందిటే? పద్మ ఆరాగా అడిగింది. సరైన ఉద్యోగం అనడం ఎందుకు? అత్తగారి గారంతో కొంత, క్రికెట్ పిచ్చితో కొంత, చదువుకునే రోజుల్లో చేసిన అశ్రద్ధ అతన్ని అలా ఎదగనీయకుండా ఉంచేసింది. ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. కొన్నాళ్లు టోర్నమెంట్లు అవి అంటూ తిరిగాడు. ఎడమ చేతి మణికట్టుకి దెబ్బ తగలడం, ఆ దెబ్బ మానక చెయ్యి స్వాధీనం లేక కొంతకాలం ఇప్పుడిక పూర్తిగా ఆడటము మానేసినట్లే. మేనరికం ఉందని పెళ్లి చేశారు. ఒక కొడుకు, చాలీ చాలని జీతం, పెరుగుతున్న ఖర్చులు. మా అత్తగారు రోజూ గొడవే. వాడికి కాస్త నెల నెల ఏదైనా పంపాలిరా, ఇబ్బంది పడుతున్నాడు అంటూ. ఇక్కడ మా ఇబ్బందులు ఆవిడకు పట్టవు. పోనీ ఆస్తులు ఏవైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు కదా. నెల నెల వెసులుబాటు చేసుకుని ఎంతో కొంత పంపుతూనే ఉన్నా ఆవిడ ప్రేమ, సానుభూతి మాత్రం మరిది కుటుంబం వరకే. నేను, నా పిల్లలు ఏమీ కానివాళ్లమే ఎప్పుడు. వాణి గొంతులో ఉక్రోషం. రక్త సంబంధికుల మధ్య తన గోడు చెప్పుకుని కాస్త ఊరాట చెందాలన్న తాపత్రయం. జయ ఆలోచిస్తోంది. వీళ్ళందరూ తనకు 20 ఏళ్లుగా తెలుసు. అందరూ మంచి మనసులున్న మనుషులు. తన భర్త రవి ఆఫీసులో చెయ్యని నేరానికి సస్పెండ్ అయినప్పుడు ప్రసాద్ బావగారు, మరిది శేషు, 3 ఆడపడుచుల భర్తలు ఎంతగానో ఆదుకున్నారు. తన పుట్టింటి వరకు
విషయం వెళ్లకుండా అందరూ నాలుగు వైపులా తమను కమ్ముకున్నారు. ఆఫీస్లో భర్త కట్టవలసిన డబ్బు 4 చేతులు వేసి కట్టేశారు. సొంత ఇంటి కోసం కట్టబోయిన అడ్వాన్సు డబ్బు పెద్దాడపడుచు భర్త తమ అవసరం కోసం తెచ్చిచ్చి ఇంటిని కొనడాన్ని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత తమ పరిస్థితులు చక్కబడ్డాయి. రవి సమస్య నుండి బయటపడ్డాడు. ఇన్నేళ్లుగా జరిగిన ఏ సంఘటన తన జ్ఞాపకాల్లో నుంచి జారిపోలేదు, పోదు కూడా. అందరూ కలిసి కూర్చున్న క్షణాల్లో ఎక్కడెక్కడి ఉక్రోషాలు బయటకొస్తాయేమో. ఏం వదినా, ఈ పూట టీలు లేవా ఎవ్వరికీ? వాణి మాటలకి ఉలిక్కిపడి లేచింది. నేను వస్తున్నా జేక్క అంటూ ఉష కూడా వెనకే వెళ్ళింది. అప్పటికే టీలు గ్లాసుల్లో పోసి ట్రేలో సర్దుతూ ఉన్న మాణిక్యమ్మ వీళ్లని చూసి పలకరింపుగా నవ్వింది. మహాలక్ష్మమ్మ, నరసింహంగార్ల మనసులు ఓవలేని ఆనందంతో మురిసిపోతున్నాయి. పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని కబుర్లు ఎప్పటెప్పటివో ఎక్కడెక్కడివో. కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ కళ్ళారా చూసుకుంటున్నారు. ఆ ముసలి శరీరాల్లోకి అంతంత ఓపిక ఎప్పుడు ఎలా వచ్చిందో వాళ్లకే అర్థం కాలేదు. 4 రోజుల్లో చెప్పలేనంత ఉత్సాహాన్ని పుంజుకున్నాయి ఆ అలసిన శరీరాలు. తండ్రి చనువుగా మాట్లాడడం అరుదైన విషయం. ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంభీరంగా పిల్లలకు కావలసినవి అడగకుండా అమర్చిపెట్టే తల్లి పసిపిల్లల అన్ని కబుర్లు చెప్తూ ఉంటే 5 పదులు దాటిన పిల్లలు కూడా నిజంగా పసిపిల్లలైపోయారు. ఆవిడ మాట్లాడుతోంది. ఒరే ప్రసాదు, రవి, శేషు అని ఒక్క క్షణం ఆగి కోడళ్ళు, కూతుళ్ల వైపు తిరిగిందావిడ. పద్మ, లక్ష్మి, వాణి, జయ, ఉష, మీరందరూ ఇలా ఒక్కసారి కలిసి ఈ ఇంట్లో తిరగడం, అది దాదాపు 15 సంవత్సరాల తర్వాత. నాన్నగారికి నాకు చాలా సంతోషంగా ఉందర్రా. అల్లుళ్ళా కూడా వీలు చేసుకొచ్చారు. ఒక్క కిరణ్ రాలేకపోయింది పాపం. అది మనందర్నీ మిస్ అయిపోయింది. నానమ్మ నోటి వెంట మిస్ అన్న పదం విని శేషు కూతురు రమ్య అడుగుతోంది. నానమ్మ, నీకు ఇంగ్లీష్ వచ్చా? నానమ్మ హాయిగా నవ్వుతూ ఉంటే గర్వంగా ఆమెని చూస్తూ ఉండిపోయింది. నా పిల్లలు అని చెప్పుకోవడం కాదు, మచ్చలేని చందమాములురా మీరంతా. అందరినీ ఒక్కసారి ఇలా చూడగలమో లేదో అని నాన్నగారు నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇలాంటి ఒక సందర్భం చూడగలమో లేదో తెలియదు. ఆవిడ గొంతు మూగబోయింది దుఃఖభారంతో. అందరి కళ్ళు చెమర్చాయి. మీ అందరికీ ఇష్టమైన భోజనం వండి పెట్టాలని, ఈ చేతులతో కొసరి కొసరి తినిపించాలని ఉందిరా. ఇంకొక 4 రోజులు పోతే ఆ ఓపిక కూడా వస్తుంది, నాకు తెలుసు. మధ్యలో అమ్మా అంటూ ప్రసాదు అందుకున్నాడు. తల్లి సెంటిమెంటల్గా ఆలోచిస్తోందని అనుకున్నాడు. ఆవిడ్ని నిరాశపరచడం ఇష్టం లేకపోయినా ఉన్న విషయం చెప్పాలి అనుకున్నాడు. అమ్మా, నా ప్రయాణం ఎల్లుండే. ఒక్క వారం సెలవు దొరికింది మరి, గిల్టీగా అన్నాడు. ఆవిడ ఉలిక్కి పడింది. 4 రోజులుగా ఇంట్లో సందడి చూసి ఇదే శాశ్వతం అనే భ్రమలో బ్రతికేస్తోందామె. అవునే అమ్మా, నా రెండో కోడలికి నెలలు నిండాయి, పురిటి రోజులు చేసుకోలేదు. అటు వాళ్ల అమ్మ ఎటూ వదిలేసింది. నేను లేకపోతే ఎలా? రేపు బయలుదేరాలమ్మా. లక్ష్మి మాటలకి ఆవిడ మెల్లిమెల్లిగా వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఉష ఆశ్చర్యపోయింది వదిన గారి మాటలకి. కోడలి మీద కంప్లైంట్ చెప్పిన వ్యక్తేనా ఈవిడ? మేము బయలుదేరాలమ్మా అంటున్న శేషుని రమ్య అడుగుతోంది. నాన్న, మనం అసలు ఎందుకు వెళ్ళాలి? జవాబు లేని ప్రశ్న. మహాలక్ష్మమ్మ ఇక మాట్లాడలేకపోయింది. భర్త వైపు బేలగా చూసింది. పిల్లలందర్నీ పట్టి పట్టి చూసింది. ఆవిడ మనస్సులో సడన్ గా ఒక కోరిక కెరటంలా ఉవ్వెత్తున ఈ క్షణాన వీళ్ళందరి మధ్య ప్రాణం పోతే బావుండు. ఏనాడు తనకంటూ ఏ కోరికలు కోరుకోలేదు. నిత్యం పూజించే ఆ పరమాత్ముడు తన ఈ ఒక్క కోరికే తీర్చడు. అంతలోనే కంటికెదురుగా వయసు భారంతో ఒరుగులా ఉన్న భర్తని చూసింది. కళ్ళు మూసుకు నిశ్శబ్దంలోకి జారిపోయిందావిడ. మూసుకున్న కనురెప్పల మధ్య వెనక వెల్లువై ఉబికే కన్నీటికి ఆనకట్ట వేసేందుకు విఫల యత్నం చేస్తోంది. బలహీనమైన చేతులతో తన చేతుల్ని చుట్టిన తల్లి స్పర్శ ఏం నివేదించిందో. ప్రసాదు తప్పు చేసిన వాళ్ల తలంచుకున్నాడు. తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉందని తెలిసి తప్పనిసరై బయలుదేరాడు. 20 ఏళ్లుగా పూర్తిగా భిన్న ప్రపంచంలో అయిన వాళ్లకి దూరంగా బ్రతికేయడం అలవాటైపోయాక ఇక్కడికి తనని లాక్కొచ్చే అంశాలేవీ కనిపించడం లేదు మరి.
హృదయ స్పందనలు వినిపించనంతగా కెరీర్, దానితో పాటు అధిగమిస్తూ వస్తున్న రకరకాల ఛాలెంజెస్, పుట్టి పెరిగిన దేశం కానీ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులు కానీ, ఎవ్వరూ ఏదీ మనసులో మిగలనంతగా అక్కడి జీవితంలో కూరుకుపోయాడు. ఎప్పుడో ఓ బాధ్యతల తల్లిదండ్రుల క్షేమం కనుక్కోవడంతో సముద్రాల కావల మిగిలిపోయాడు. కాని ఇప్పుడు ఈ వారం రోజులుగా ఆ ఇంటి వాతావరణంలో అయిన వాళ్ల మధ్య గడిపిన ఈ క్షణాలన్నీ అతన్ని తట్టిలేపాయి. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ తనలో పెరుగుతున్న అశాంతికి కారణం అర్థమయ్యింది. ఇన్నేళ్లుగా తాను ఏం కోల్పోతూ వచ్చాడో, ఏ అనుబంధాలకి దూరమై బ్రతికేస్తున్నాడో స్పష్టమయ్యింది. ఇక మళ్ళీ ఈ రావడాలు తన వల్ల కాదు అనుకుని ప్రయాణమై వచ్చిన తన ఆలోచనకి సిగ్గుతో ముడుచుకుపోయాడు. వారం రోజుల క్రితం ఇంట్లోకి అడుగు పెడుతూ తాను అనుభవించిన హాయికి అర్థమేదో మనస్సుకి అందింది. తన స్పర్శతో అతని మన శరీరాల నిండా వెచ్చని మనుమాతాను రాగాల్ని ప్రవహింపచేసిన ఆ మాతృమూర్తి చేతుల్ని చెమర్చిన కళ్లతో ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.